హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్గా ఆవకాయ బిర్యానీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా, అంతకు 2 గ్లాసెస్ ఎక్కువగా వాటర్ తీసుకొని అందులో బిర్యానీ దినుసులు, ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. అది మరిగేలోగా మనం మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఇది వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, బిర్యానీ స్టార్, ఇలాచీలు, చెక్క వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కలుపుతున్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత ఈ ఆనియన్ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. అలాగే 3 ఆవకాయ ముక్కలు గ్రేవీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మగ్గేలోగా మనకు రైస్ 80% కుక్ అవుతుంది. పూర్తిగా కుక్ చేసుకోవద్దు. చూడండి, ఇలా వాటర్ బబుల్స్ అలా వస్తున్నప్పుడు జల్లి గరిటెతో రైస్ తీసుకొని ఆవకాయ మిశ్రమంలో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా జల్లి గరిటెతో వేసుకోండి, వాటర్ రాకుండా. ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని నెయ్యి కూడా వేసుకున్నాను. ఫుడ్ కలర్, నెయ్యి మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నార్మల్ రైస్తో కాకుండా ఇలా రెగ్యులర్గా మనం వంట చేసుకునే రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బిర్యానీ. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. చూడ్డానికి ఎంత బాగుందో కదా, చూస్తుంటూనే నోరూరుతుంది. మనం రెగ్యులర్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకుంటూనే ఉంటాం, బయట రెస్టారెంట్లో తింటాము. అలా కాకుండా ఇలా వెరైటీగా, అంటే డిఫరెంట్గా ఆవకాయతో బిర్యానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.